ఇప్పుడు మీకు ఈ ప్రుడెన్షియల్ రివోకేషన్ అంటే అది టెంపరరీగా మీ వీసాని రివోక్ చేస్తారనమాట. అంటే టెంపరరీగా అంటే ఏంటంటే మీ మీద వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంది. ఫర్ సపోజ్ మీరు ఏదో దొంగతనం చేశారు అని అనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. అది తేలే వరకు మిమ్మల్ని ఇప్పుడు జనరల్ గా కోర్టు కేసులు కూడా ఎలా ఉంటాయి, ఎవరైనా పట్టుకొని ఛార్జ్ షీట్ వేసి కోర్టుకు అప్పచెప్పినప్పుడు వాళ్ళని ఓన్లీ అక్యూజ్డ్ అనే అంటారు. వాళ్ళు కన్ఫర్మ్డ్ గా వాళ్ళ మీద ఛార్జెస్ జస్ట్ ఈ ఛార్జెస్ వీళ్ళ మీద ఫైల్ చేశాము అంటారు. కానీ అది నిర్ధారించాల్సింది ఎవరు? ఫైనల్ గా కోర్టు నిర్ధారించిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆ అక్యూజ్డ్ ఎవరెవరైతే ఉంటారో A1 A2 నిజంగా వీళ్ళు తప్పు చేశారా చేయలేదా అని కోర్టు నిర్ధారించిన తర్వాత అప్పుడు వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ముద్దాయిలు అవుతారు అనమాట. ఓకే, సో అయితే ఏంటంటే ఇప్పుడు ఎందుకు వీసా రివోక్ చేస్తారు? మరి ఇప్పుడు మీ స్టేటస్ ఉంది, మిమ్మల్ని వాళ్ళని పంపించలేరు, మీరంతటా మీరు వెళ్ళిపోతే తప్ప వాళ్ళు పంపించలేరు, లీగల్ గా I-94 ఉంది, 797 ఉంది. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆప్షన్ మిమ్మల్ని మళ్ళీ రీచెక్ చేయాలి. అంటే నెక్స్ట్ ఎప్పుడైనా మీరు మళ్ళీ స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంటర్వ్యూ కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అప్పుడు ఇంటర్వ్యూ కంపల్సరీ వెళ్తే ఏంటంటే అప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేయడానికి వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమైనా క్రైమ్ రిలేటెడ్ ఇష్యూల్లో ఉన్నారు, DUIలో ఉన్నారు, DWIలో ఉన్నారు, అంటే డ్రైవింగ్ విత్ ఇంటాక్సికేటెడ్ అని కానీ, లేకపోతే డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ అని కానీ, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కానీ, ఇటువంటి మీకు క్రిమినల్ కేసులు ఏమైనా ఉన్నాయి అంటే మీ వీసా రివోక్ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే మీ మీద వెట్టింగ్ చేయాలన్నమాట. ఇతను యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీకి కరెక్టా కాదా. ఇప్పుడు